రైల్వే బడ్జెట్ పై కోటి ఆశలు పెట్టుకున్నారు తెలంగాణ ప్రజలు. నిత్యం వేల మంది ప్రయాణికులు రైళ్లలో ప్రయాణిస్తున్నారు. ట్రైన్స్ లో సరైన ఫెసిలిటీస్ లేకపోవడంతో అవస్థలు పడుతున్నారు ప్యాసింజర్స్. వీటన్నిటికీ ఈ బడ్జెట్ లో మోక్షం కల్పించాలని కోరుతున్నారు. రైల్వే బడ్జెట్ పై వరంగల్, ఆదిలాబాద్, కరీంనగర్ ప్రజలు బోలెడు ఆశలు పెట్టుకున్నారు. ఏళ్లుగా సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న రైల్వే స్టేషన్లో సౌకర్యాలు లేక ప్రయాణికులు తిప్పలు పడుతున్నారు. కాగజ్ నగర్ లోని రైల్వే లోడింగ్ పాయింట్ ద్వారా రోజు లక్షల టన్నుల సరుకు రవాణా జరుగుతోంది. అయినా ఈ ప్రాంతంలో ఉన్న స్టేషన్లను పట్టించుకోకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. ఈ కోలియాడ్ తోటి ప్రభుత్వానికి కోట్ల ఆదాయం ఉంది. కానీ మొన్న జీఎం పర్యటన ఉండే, జీఎం గారిని మేము వినతి కూడా ఇచ్చినాం. అయితే ఆయన ఏమంటాడు, మీ స్టేషన్ సి గ్రేడ్ అంటాడు. ఇంత కోట్ల ఆదాయం ఉన్నా కానీ మాకు సి గ్రేడ్ అని మాకు ఎలాంటైనా సౌకర్యం కూడా కలిగించడం లేదు. దయచేసి ఇప్పుడైనా కానీ, ఇప్పుడు చూసినగా ఆడోళ్ళు వచ్చటానికి పోయడానికి బాగా ఇబ్బంది అవుతుంది. మరియు ప్రెగ్నెంట్ ఆడోళ్ళకైతే ఇంకా కష్టంగా ఉంది. ఈ ప్రాంతంలోని ఉప్పల్, పెద్దపల్లి, రాఘవాపురం, రామగుండం, మంచిర్యాల, రెచ్ని రోడ్ స్టేషన్లో కమర్షియల్ లోడింగ్ పాయింట్స్ ఉన్నాయి. ఈ స్టేషన్లతో పాటు మరికొన్ని బీసీ గ్రేడ్ స్టేషన్లలో కనీస సౌకర్యాలు లేక ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. రెచ్ని రోడ్లో ట్రైన్స్ దిగిన ప్యాసింజర్లతో పాటు స్థానికులు స్టేషన్ దాటడానికి ఫ్లైఓవర్ లేదు. రైల్వే స్టేషన్లో మనకు ఫుట్ఓవర్ బ్రిడ్జ్ లేకపోవడం వల్ల చాలా మంది గుడ్స్ ట్రైన్ కిందకి దిగడం జరుగుతుంది. 1947కు ముందు ఎలా ఉందో స్టేషన్ ఇప్పుడు కూడా అలాగే ఉంది. ఇక్కడ బెల్ సిస్టమే ఉంది. ఇప్పటికి కూడా అనౌన్స్మెంట్ లేదు. చిన్న చిన్న స్టేషన్లో కూడా అనౌన్స్మెంట్స్ ఉన్నాయి. ఇక్కడ ఎలాంటి అనౌన్స్మెంట్ లేదు. చాలామంది ట్రైన్స్ మూవ్ అవుతున్నప్పుడు కూడా వాళ్ళు అంటే గ్రీన్ లైట్ ఉందా, రెడ్ లైట్ ఉందా తెలుసుకోలేకపోతున్నారు. యాక్సిడెంట్ అవుతున్నాయి. ఫుట్ఓవర్ బ్రిడ్జ్ కావాలని మామూలుగా మేము ప్రయత్నం చేస్తున్నాం. నిత్యం వేల మంది ప్రజలు మహారాష్ట్రలోని బాలార్షా నుంచి సికింద్రాబాద్ వరకు ప్రయాణం చేస్తారు. చాలా స్టేషన్లలో మంచినీళ్లు, టాయిలెట్ సౌకర్యం లేదు. ఏ గ్రేడ్ ఉన్న మంచిర్యాల, కాజీపేట్, జమ్మికుంట, పెద్దపల్లి, బెల్లంపల్లి, కాగజ్ నగర్ స్టేషన్లలో ఫెసిలిటీస్ లేక ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. మరికొన్ని స్టేషన్లలో కూడా టాయిలెట్స్ లేక మహిళా ప్రయాణికులకు కూడా అవస్థలు తప్పడం లేదు. దిగడం కష్టమైతుంది, ఎక్కడం కష్టమైతుంది. కాళ్ళ నొప్పులలో అయితే పడిపోవడమే. ఇక చిన్న పిల్లలను ఎత్తుకొని ఎక్కడం అంటే కష్టమైతుంది. ఇక ట్రైన్స్ టైమింగ్స్ అయితే రైల్వే అధికారులకే సరిగ్గా తెలియని పరిస్థితి. రైళ్లు గంటల తరబడి ఆలస్యంగా వస్తున్నాయంటున్నారు ప్రయాణికులు. రైళ్లు సమయానికి రాకపోవడంతో ఉద్యోగులు, విద్యార్థులు, కాలేజీకి వెళ్లే విద్యార్థులు ట్రైన్స్ కోసం గంటల కొద్దీ ఎదురు చూడాల్సిన పరిస్థితి. బోగిలు సరిపోవట్లేదు, కరెక్ట్ టైమింగ్స్ రావట్లేదు. అసలు ఒక్క ప్రాబ్లం అని కాదు సార్, ఎవ్రీథింగ్. అసలు ఇటు సైడ్ కాజీపేట నుంచి వెళ్ళి మహారాష్ట్ర వరకు ఇటు సిర్పూర్, కాగజ్ నగర్ అసలు టైమింగ్స్ లేవు సార్. అసలు ఉన్న బోగిలు కూడా తగ్గిస్తున్నారు సార్. ఒక్కొక్కసారి ఒక్కొక్క కాలు మీద, ఒంటి కాలు మీద నిలబడి పోయిన రోజులు ఉన్నాయి సార్. అసలు ఒక్కొక్క రోజు ఎగ్జామ్స్ ఉంటే ఎగ్జామ్కి కూడా లేట్ అయిన రోజులు ఉన్నాయి. నా క్లాస్మేట్స్ కూడా చాలా మంది ఉన్నారు సార్. అసలు ట్రైన్ కన్వీనియంట్గా లేకనే వాళ్ళు డ్రాప్ అయిపోయి అక్కడ హాస్టల్లో వండుకుంటూ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు సార్. కరీంనగర్ జిల్లా ఉప్పల్ రైల్వే స్టేషన్లో డంపింగ్ యార్డ్ ఉంది. ఈ డంపింగ్ యార్డ్ నుంచి బొగ్గుతో పాటు గ్రానైట్, బియ్యం ట్రాన్స్పోర్ట్ జరుగుతుంది. లోడింగ్ పాయింట్ ద్వారా నెలకు లక్షల్లో ఆదాయం వస్తుంది. కానీ ఇక్కడ సౌకర్యాలు లేవు. ఇక్కడ ఎన్నో ఎక్స్ప్రెసెస్ కూడా, ఇంకా అండమాన్ ఎక్స్ప్రెస్ కూడా ఇక్కడ హాల్టింగ్ ఉండే, దాన్ని కూడా ఎత్తివేశారు. హాల్టింగ్ ఇంకో తెలంగాణ ఎక్స్ప్రెస్కి హాల్టింగ్ ఇవ్వాలి, అలాగే అండమాన్ ఎక్స్ప్రెస్కి హాల్టింగ్ ఇవ్వాలని కోరుచున్నాం. మెయిన్గా స్టేషన్లో వచ్చిపోయే ప్రయాణికులకైతే చాలా చాలా అసౌకర్యంగా ఉంది. ఎప్పుడు కోలియాడ్ కోసం బొగ్గు తరలించే మన ట్రైన్స్ గూడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో అన్లోడ్ చేయడము, డౌన్లోడ్ చేయడం అనేటి వాటి గురించి ట్రైన్స్ ఎప్పుడు ఆగి ఉండడం జరుగుతుంది. వాటి నుంచి వెళ్ళాలంటే దాటి వెళ్ళాల్సిన, కిందికి వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది. ఇక్కడ వృద్ధులు, మహిళలు, చిన్నపిల్లలు వాళ్ళకి చాలా చాలా అసౌకర్యంగా ఉంది. వివేక్ పెద్దపల్లి ఎంపీగా ఉన్నప్పుడు రైల్వే శాఖ మంత్రితో పాటు రైల్వే బోర్డుతో మాట్లాడి కొత్త ట్రైన్స్ వేయించారు. అలాగే కొన్ని స్టేషన్లలో ఎక్స్ప్రెస్లకు హాల్టింగ్ ఇప్పించారని స్థానికులు చెబుతున్నారు. కేంద్రంలో ఎన్డీఏ, రాష్ట్రంలో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక కాజీపేట టు కాగజ్ నగర్, బాలార్షా, నాగపూర్ రూట్లలో కొత్త ట్రైన్స్ అవసరమున్నా మంజూరు కాలేదు. ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్, భాగ్యనగర్ ఎక్స్ప్రెస్, రామగిరి, సింగరేణి ట్రైన్స్లో ప్రయాణికుల సంఖ్య ఎక్కువగా ఉంది. అదనపు బోగీలను అమర్చాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు. వరంగల్, ఆదిలాబాద్, కరీంనగర్ ప్రాంత వాసులు రైల్వే బడ్జెట్ పై కోటి ఆశలు పెట్టుకున్నారు. ఈసారైనా కొత్త రైళ్లకు సౌకర్యాల కల్పనకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరుతున్నారు.